సో 'విడుదల 2' అయితే రిలీజ్ అయింది. గత ఏడాది రిలీజ్ అయిన 'విడుదల' మన తెలుగు ఆడియన్స్‌కి అంతగా అనిపించలేదు. బట్ 'విడుదల పార్ట్ 2' అయితే డెఫినెట్‌లీ ఆడియన్స్‌కి రీచ్ అయిందని చెప్పొచ్చు. అండ్ 'వెట్టిమారన్' తీసిన మూవీస్ మనం ఇంతకు ముందులే చూసుకుంటే చాలా బాగుంటాయి. అతను ఒక డిఫరెంట్ జోనర్‌లో అయితే తీస్తాడు. సో ఆ జోనర్‌లోనే 'విడుదల పార్ట్ 2' కూడా. సో నక్సలైట్లకి, పోలీసులకి మధ్య జరిగే ఫైట్ వార్ ఏదైతే ఉంటుందో దాని గురించి అయితే చూపించడం జరిగింది. ఇది ఎవరికో ప్లస్ ఎవరికో మైనస్ అని కాకుండా మనం ఒక సినిమా ప్రేక్షకులుగా ఈ సినిమాని చూస్తే అయితే బాగా నచ్చుతుంది. విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో నక్సలైట్లకి దళపతిగా అనమాట. తను మాస్టర్ అని పిలుస్తారు. సో ఆ మాస్టర్ ఎవరైతే ఉంటారో తను చేసిన ప్రజల కోసం తను అండగా నిలబడడం, యూనిటీ ఇవన్నీ పెట్టడం, స్థాపించడం, యూనియన్ స్థాపించడం ఇలా చాలా చేస్తాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో చూసుకుంటే తను అట్లా యూనియన్ స్టార్ట్ చేయడానికి లేదా తను నక్సలైట్కి అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎక్కడ జరిగింది, గవర్నమెంట్ సరిగ్గా ఉంటే తను నక్సలైట్గా అయ్యే వాడు కాదేమో అన్న పాయింట్లో కూడా చూడొచ్చు. అండ్ అలాగే మంజు వారియర్ కూడా తను మనకి ఆల్రెడీ చూసాం మనం మంజు వారియర్ ఏంటి అనేది, తన యాక్టింగ్ కానీ అది కానీ. సో దీనికి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/3 ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.